వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నిన్న మనము భాషా భాగాల గురించి తెలుసుకున్నాం కదా. ఈరోజు నామవాచకాల గురించి తెలుసుకున్నాం. ఒకటి సంజ్ఞా నామవాచకం, జాతి నామవాచకం, గుణనామవాచకం, క్రియానామవాచకం అని 4 నామవాచకాల్లో 4 రకాలు ఉంటాయి. అది ఒకటి సంజ్ఞా నామవాచకం. అదంటే ఏంటంటే సంజ్ఞ అనగానే మనకు పేరును తెలియజేస్తుంది. అంటే పర్టికులర్గా పేర్లను మాత్రమే అది చెప్తుంది అనమాట. ఆ పేర్లకు సంబంధించిన వాటిని మనము సంజ్ఞా నామవాచకం అంటాం. ఉదాహరణకి గుంటూరు, రాముడు, లక్ష్మి. రెండోది జాతి నామవాచకం. జాతి నామవాచకం అంటే సమూహాలను తెలిపే దాన్ని మనం జాతి నామవాచకం అంటాం. నది అంటే సమూహంగా ఉంటుంది, పర్వతం సమూహంగా ఉంటాయి, ఆవులు అనేవి సమూహంగా ఉంటాయి. కాబట్టి అలాంటి వాటిని మాత్రము మనం జాతి నామవాచకం అంటాం. గుణనామవాచకం అంటే వ్యక్తుల యొక్క వాళ్ళ పరిస్థితిని, అవి వాళ్ళ యొక్క రంగులను తెలియజేసేది, వాళ్ళ పరిస్థితిని తెలియజేసేదాన్ని మనము గుణనామవాచకం అనేసి అంటాము. 4వది క్రియానామవాచకం. క్రియానామవాచకంలో క్రియ అనేది దేనికి సంబంధించినది, మనం చేసే పని అనేది దేనికి సంబంధించినది తెలియజేసేదాన్ని మనము క్రియానామవాచకం అంటాం. ఉదాహరణకి చదువు, నిద్ర, పంట. చెక్ చేయండి.